గ్రంథాన్ని గురించి మనం ధ్యానం చేస్తున్నాం. ఇందులో వ్రాయబడినటువంటి దైవజనుడిగా ఉన్న ఒక వ్యక్తి గురించి మనం ధ్యానం చేస్తున్నాం. ఆ వ్యక్తి ఎవరై ఉండొచ్చు అని ఓకే, ఆ దైవజనుడు ఎవరు అంటే ఎలీషా. ఎలీషా మొట్టమొదటి నుండి చేసిన కార్యాలేంటి ఒక్కోటి మనం తలపోసుకుంటే, మొట్టమొదట చెప్పండి, యోర్దాను నదిని కొట్టగా అది చీలింది, దారినిచ్చింది. తర్వాత రెండవదిగా ఎలీషా చేసినటువంటి అద్భుతం, ఎరికో పట్టణంలో ఉన్నటువంటి నీటిని మధురముగా మార్చున్నాడు. మూడవదిగా ఆయన ఎక్కిపోతా ఉన్నాడు. పిల్లలు వచ్చి ఎగతాళి చేశారు. మైకులు పెట్టావు పైన. పిల్లలు ఏం చేశారు? ఎగతాళి చేశారు. ఎవరిని ఎగతాళి చేశాడు? దైవజనుడైన ఏ జనుడు? మనుష్యుల జనుడు. మనుషుల జనుడా? ఏ జనుడైనా అనగా దైవజనుడు అని ఎవరిని అంటారు? దేవుడు తాను ఏర్పరచుకున్న వాడిని దైవజనుడు అంటారు. అంటే మీరు అనొచ్చు, అయ్యా మరి మేమందరం దైవజనులు కామా? దేవుడు మిమ్మల్ని పిలిచి, మీ పేరు పెట్టి పిలిచి మిమ్మల్ని రక్షిస్తే, మిమ్మల్ని ఏర్పాటు చేసుకుంటే మీరు దైవజనులే. కాదు అంటానికి నేను ఎవరిని? అవును కదా? ఎస్. మరి మనుష్యులు పిలిచి, సంస్థలు పిలిచి ఏర్పాటు చేసుకుంటే అతడు దైవజనుడని అనిపించుకోవడానికి అర్హత నేను చెప్పట్లేదు, వాక్యమే చెబుతుందండి. నన్నైతే ఏమనొద్దు మీరు. వాక్యం ఉంది, నేను వాక్యం చెబుతున్నాను. అర్హత లేదు. ముందు ఉంది ఈ వాక్యం. మీరు జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఈ మాట ముందు ఉంది. నన్ను చాలామంది సంస్థలు రమ్మన్నారు. నేను వికలాంగుల సేవకుల టీంలో ఉన్నాను. చూసినటువంటి వాళ్ళు రండి, మీకు తగిన సపోర్ట్ మేము ఏర్పాటు చేస్తామన్నారు. దేవుని స్తోత్రం. అయ్యా, నాకు ఎవరి ద్వారా వచ్చే సపోర్టు నాకొద్దు. నా దేవుడు నాకు సపోర్ట్ ఇచ్చి ఆయన ద్వారా బ్రతికితే చాలు. నాకు అది కొంచెమే అయినా అది నాకు తృప్తిగా ఉంటుంది నాయన, నేనైతే రాను అన్నాను. ఎందుకన్నారంటే వాళ్ళు రమ్మని ఈ వికలాంగుల టీంలో ఏలూరు మన దగ్గరికి జనవరి 1వ తారీఖు ఇద్దరు వచ్చారు, భార్యాభర్తలో పిల్లలతో. గుర్తుందా? గిడియన్, అలాగే వారి సతీమణి. ఆయన ఈ వికలాంగుల టీముకు లీడరు. 23వ సంవత్సరంలో 24వ సంవత్సరం ప్రారంభంలో కూడా బహు బలంగా దేవుడు వాడుకున్నాడు. నేనైతే వాడబడలేదు, నా వల్ల అయితే కాదు, దేవుడు వాడుకున్నాడు. ఆ వాగ్దాటి చూచి వాళ్ళు ఏమన్నారంటే, అయ్యా నేను మా పైన ఉన్న వాళ్ళతో మాట్లాడతాను,
బాధ్యత మాది అన్నారు. నాయన మాకు ఎవరి సపోర్టు మాకొద్దు, నేను దేవుని సపోర్టుతో ఆధారపడి నేను పరిచర్య చేస్తున్నానయ్యా, ప్లీజ్ నన్ను వదిలేయండి. మీకు అవసరమైతే, నేను వాక్యం విన్నారు కాబట్టి మీకు అవసరం అనుకుంటే చెప్పండి, ఒకరోజు మీ సంఘానికి వచ్చి వాక్య పరిచర్య చేస్తాను, అంతే తప్ప నేను రాను, సంస్థలకు రానయ్యా అన్నాను. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక ఈ పౌలు గారు చెప్తాడు కదా, సహోదరులారా చెప్పండి, మిమ్మును పిలిచిన పిలుపును చూడండి అన్నాడు. దేవుని స్తోత్రాలు. నేను ఎవరైనా నన్ను అడిగినప్పుడు దేవుడు నన్ను పిలిచిన ఆ పిలుపును నేను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను. దేవుని స్తోత్రం చెప్పండి. కనుక దైవజనుడైన ఎలీషాని గూర్చి ఈ దినాల్లో మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. దైవజనుడు మొట్టమొదట ఈ యోర్దాను నదిని 2 పాయలుగా చీల్చాడు. తర్వాత అక్కడ నుండి ఎరికోకి ఎక్కి వెళ్ళుచూ ఉండగా అనేక మంది పిల్లలు ఏం చేశారు, మరి దైవజనుడిని ఎగతాళి చేశారు. ఏమండి, దేవుడు ఏర్పాటు చేసుకున్న వారిని ఎగతాళి చేస్తే దేవుడు ఊరుకుంటాడా? దేవుడు ఏర్పాటు చేసుకున్న వారిని మరి జనాంగం మరి రకరకాలుగా మరి అనుకుంటా ఉంటే దేవుడు ఊరుకుంటాడా? ఊరుకోడు. వారికి ఏం చేస్తాడంటే, వారి వారి మాటల చొప్పున లేక వారి వారి క్రియల చొప్పున ఏమిస్తాడు దేవుడు? ప్రతిఫలం ఇస్తాడు. ఇచ్చేవాడు ఆయన. దేవుని స్తోత్రం చెప్పండి. అది మంచివే కానీ అవి చెడ్డవే కానీ వారి వారి క్రియల చొప్పున దేవుడు వారికి ప్రతిఫలం ఇస్తాడు. కనుక ఇప్పుడు పిల్లలు ఎవరిని కోల్పోయారు? తల్లిదండ్రులను కోల్పోయారు. తల్లిదండ్రులు ఎవరిని కోల్పోయారు? పిల్లలను కోల్పోయారు. చెప్పారా వాళ్ళు అలాగా నొద్దయ్యా అని లేని చెప్పగలిగారా? వాళ్ళు ఏమన్నా మాట్లాడగలిగారా? తల్లిదండ్రులు అలాగ మాట్లాడకూడదయ్యా అని ఏమన్నా చెప్పగలిగారంటారా? చెప్పినట్లయితే అపాయం తప్పేది. దైవజనుడు మాట ఎటువంటిది? అగ్ని వంటిది. దేవుడు ఆయన ఏమన్నాడంటే, ఎలుగుబంట్లకు ఆజ్ఞాపించలా, రమ్మని చెప్పాడా? చూడండి, అందులో ఉందేమో ఒకవేళ అతడు వెనుకకు తిరిగి వారిని చూచి అంతేగాని యెహోవా నామమును బట్టి వారిని శపించెను. అంతేగాని అడవిలో ఉన్న ఎలుగుబంట్లారా రండి వీళ్ళని చీల్చండి అన్నాడా? అనలేదు. అతడు వెనుకకు తిరిగి, ఎవరైనా దైవజనుడు, ఎవరైనా దైవజనుడు ఇక వెనక్కి తిరిగాడు. యెహోవా నామం పేరిట శపిస్తున్నాను అన్నాడు. వాళ్ళకి ఏం అవ్వకూడదు, ఏదైనా అనారోగ్యం రావచ్చు కదా, లేకపోతే సొమ్మసిల్లు కింద పడిపోవాలి కదా, ఏమీ లేదు. ఏం చేశాడు దేవుడు? యెహోవా నామం పేరట అన్నాడు. దేవుడు ఏం చేశాడు అంటే, అడవిలో నుంచి 2 ఆడ ఎలుగుబంట్లను రప్పించి ఆడిలో 42 చీల్చేశాడు. మూడవదిగా ఎరికో నీటిని ఏం చేశాడు? మధురముగా మార్చాడు. నాలుగవది దేవుని వాక్యం చదువుకుందాం. నాలుగవది ఏంటి?
విధవరాలి యొక్క కుమారులను బానిసత్వం నుండి, అప్పుల బాధ నుండి విడిపించాడు. దేవునికి స్తోత్రాలు. ఎవరు విడిపించాడు? చెప్పాలి. ఎవరు విడిపించాడు? దైవజనుడు. దేవుని స్తోత్రాలు. ఎవరు విడిపించింది? చెప్పాలి. మనం ఎలీషాని గూర్చి ధ్యానం చేస్తున్నామని మీ అందరికీ తెలుసు. ఈయనకు దేవుడు ఏర్పాటు చేసిన పేరు దైవజనుడు. దేవుని స్తోత్రాలు. ఎన్ని చేశారు? ఇప్పుడు 4 కార్యాలను చూసాం. 5వది దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటే రాజులు 4వ అధ్యాయంలో 8వ వచనం నుండి దేవుని యొక్క వాక్యాన్ని చదువుకున్నాం. రాజులు 4వ అధ్యాయము 8వ వచనం నుండి చదువుకుందాం. తప్పులు చదవమాకండి. ఒకనాడు ఎలీషా షునేమె పట్టణమునకు పోగా అచ్చట ఘనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతని బలవంతము చేసెను గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడెల్లా ఆమె ఇంట భోజనము చేయుచు వచ్చెను. చదవండి. కాగా ఆమె తన పెనిమిటిని చూచి మన యొద్దకు వచ్చుచు పోవుచు ఉన్నవాడు భక్తిగల దైవజనుడని నేనెరుగుదును. కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతనికి 1 మంచము, 2 బల్ల, 3 పీట, 4 దీపస్తంభము, 3 దేవుని స్తోత్రాలు. పీట దీపస్తంభము. ఇవి మనం దైవజనుడికి ఏర్పాటు చేద్దాము అని చెప్పి ఆ షునేమిరాలు, దేవుడు బైబిల్ గ్రంథంలో కొన్ని పేర్లు రాయించలేదు. వారి స్థితిగతులను బట్టి, వారికి ఉన్న స్థితిని బట్టి, వారి స్థితిగతులను బట్టి, వారికి ఉన్న ఆ పరిస్థితి, ఈమె యొక్క పరిస్థితులను బట్టి ఈమెకు ఒక పేరుంది. ఈమె పేరు ఏంటంటే ఘనురాలైన స్త్రీ, లేకపోతే షునేమిరాలు అని. కనుక ఈ షునేమే దేశం నుండి అవసాన దశలో, అనగా నేడో రేపో మరణించనయ్యున్న స్థితిలో ఉన్న, మరి బాగా వణుకుచూ ఉన్నటువంటి మరి దావీదు యొద్దకు ఈ షునేమే దేశము నుండి, షునేమే పట్టణము నుండి ఆ దావీదు యొక్క కౌగిటికి ఒక ఆమెను తీసుకొచ్చారు. ఆమె పేరు మీకేమైనా తెలుసా? ఆమెది షునేమే పట్టణం. ఆమె పేరు అబీషై. చెప్పండి పేరు అబీషై. ప్రియరా, ఎందుకు ఈ సందర్భం చెప్పానంటే, ఈ షునేమే పట్టణంలో ఉన్న ఈమె పేరు రాయబడలేదు, అక్కడ ఆమె పేరు చక్కగా వ్రాయబడింది. ఎవరు ఆమె? అబీషై. మంచి కన్యక ఈమె.
కన్యక. కన్యక అని ఎవరిని అంటారు? వివాహము కాని వారిని అంటారు. అదనమాట. దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ షునేమిరాలు ఒక అతన్ని అనగా దైవజనుడైనటువంటి ఎలీషాని చూచింది. ఆ మార్గం గుండా అనేక సార్లు ప్రయాణం చేశాడు. ఆయన నడక, ఆయన అడుగులు, ఆయన వస్త్రధారణ, ఆయన ప్రవర్తన, ఆయన యొక్క స్థితిగతులు అట్టే గమనించింది. ఆమె అడిగింది, అయ్యా మా ఇంటికి వస్తారా? భోజనం చేసి వెళ్తురు, కానీ ఎంత దూరం వెళ్తారో మీరు, అలసిపోతారు, రండి అని చెప్పి పిలిచింది. వెళ్ళాడా? మరి అది దైవజనుడు ఎక్కడైనా సైనా ఎవరు పిలిచినా సామాన్యంగా అడుగు పెట్టడో. అర్థమైందా మీకు? దైవజనుడు సామాన్యంగా పిలవచ్చు. చాలామంది సేవకుడిని పిలుచుకుంటే మంచిది, దైవజనుడిగా ఉన్నవాడిని పిలుచుకోవటం మంచిది అని చెప్పి అనుకుంటూ పిలుస్తూ ఉంటారు. కానీ సామాన్యంగా దైవజనుడు ఒక ఇంట అడుగు పెట్టడం. కానీ ఈయన ఎలా అడుగు పెట్టాడు అని అంటే, రానని చెప్పాడు. ఆయన రానని చెప్పినా కానీ ఏం చేసింది? ఏమని రాయబడింది అక్కడ? బలవంతం చేసింది. ఆమె బలవంత పెట్టింది. తప్పదయ్యా, రావాల్సిందని. దారికి ఒక మాటలో చెప్పాలంటే దారికి అడ్డంగా నిలబడింది ఆయన పోవటానికి. ఇంకేడకి పోతాడు? సరే, ఇంటికి వెళ్ళాడు, భోజనం చేశాడు. ఆ దారిని వచ్చినప్పుడల్లా సరే నీవు వచ్చి ఇక్కడ భోజనం చేయాలయ్యా అని చెప్పి చెప్పిందనమాట. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే దైవజనుడు అని ఎలాగా గ్రహించగలిగింది అని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆయన యొక్క వస్త్రధారణ ఒకటి, ఆయన యొక్క వస్త్రధారణ రెండవది, ఆయన నడక తీరు మూడవది, ఆయన ప్రవర్తన సమస్తాన్ని గమనించింది ఈ యొక్క షునేమిరాలు, ఘనురాలైన స్త్రీ. ప్రియులారా, చాలా జాగ్రత్త. మన క్రైస్తత్వంలో ఉన్నటువంటి వారు ఒక దైవజనుడే కాదు, కానీ దేవుడు పిలిచి రక్షించి ఏర్పాటు చేయబడిన ప్రతి ఒక్కరిని కూడా వెనకమాల చదువుతూ ఉంటారు నిన్ను అని మాత్రం నువ్వు జ్ఞాపకం ఉంచుకో. ముందు వెళుతున్న నీ వెనక వారు చదువుతూ ఉంటారు. నీ ఒక పత్రిక అవుతావు, అది జ్ఞాపకం ఉంచుకో. ఏ రకమైన పత్రిక, దైవికమైన పత్రిక అయితే దైవికంగానే అని చదువుతూ ఉంటారు. లోకానుసారమైన పత్రిక అయితే లోకానుసారంగానే చదువుతారు. నువ్వే పత్రికవో ఒకసారి గుర్తుంచుకో. మనుషులు చదివే పత్రికలలో నువ్వు ఒక పత్రికవని గుర్తుంచుకో. ఈనాడు మనకి ఎక్కువగా మన ఊరికి వస్తుంది ఆ పత్రిక, వార్తాపత్రిక వస్తుందా మన ఊరు? వచ్చే వాళ్ళకి వస్తుంది. వార్తాపత్రిక అంటే అర్థం కాదు, మన వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు కాబోలు. న్యూస్ పేపరు అది ఇంగ్లీషే, వార్త అన్నదే కరెక్టు. వార్త అనేదే తెలుగు, న్యూస్ అనేది ఇంగ్లీష్. అది ఆ పేపర్ చదివినట్టు చదువుతూ ఉంటారు. నీ ప్రవర్తన, నీ మాటల తీరు, నీ నడక తీరు, నీ పడక తీరు, ప్రియమైనటువంటి వారలారా, నీ ప్రవర్తన తీరు. ఇంకో విషయం చెప్పునా, నీ వస్త్రధారణ తీరు, నీ అలంకరణ తీరు, నీ తీరి అంతటిని కూడా ఈ టీటీసీ చేసే వాళ్ళకు ఉంటుంది. థియరీ అనే ఒక సబ్జెక్ట్ కదా. నీ థియరీ అంతా కూడా చదివేస్తూ ఉంటారు. నిన్ను ముందు పోనిచ్చి వెనక చదువుతూ ఉంటారు. పిలువబడినప్పుడు ఏ స్థితిలో నువ్వు పిలువబడ్డావో ఆ స్థితిని జ్ఞాపకం చేసుకొని ఆ రక్షణకర్త అయిన దేవుని ఎదుట
ఎక్కడ ఉన్నా, ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎలాగున్నా నీవు పిలిచిన పిలుపును ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. అందుకనే మరి పౌలు గారు అంటారు ఏమని, సహోదరులారా మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి అంటారు. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ముందు వెళుతున్న నిన్ను చదువుతారని మాత్రం జ్ఞాపకం ఉంచుకో. ఈ షునేమిరాలు, ఈ ఘనురాలు ఎలీషాను చదివిందండి, చదవలేదంటారా? చదవబట్టే కదా తనలో నచ్చిన తీరు, ప్రవక్త అయిన ఎలీషాలో నచ్చిన తీరు, ప్రవక్త అయిన ఎలీషాలో నేర్చుకున్న పద్ధతిని అవలంబించి మార్పు చెందింది ఆమె. ఆమెన్ చెప్పండి, ఆమెన్. ఎలీషా మార్పు చెందమని చెప్పలేదు, కానీ ఎలీషాలో ఉన్నటువంటి పద్ధతిని బట్టి ఆమె మార్పు చెందింది. చప్పట్లు కొట్టండి, గట్టిగా గట్టిగా కొట్టాలి. దేవుని స్తోత్రం. కనుక ప్రియులరా, ఈ షునేమిరాలు ఆ పత్రికను ఎలీషాను చదివిన తర్వాత ఆమె ఏం చేసింది? బలవంతము చేసింది. దేవుని స్తోత్రాలు. బలవంతం చేసింది. మా ఇంటికి వచ్చినప్పుడల్లా మీరు ఇక్కడ భోజనం చేసి వెళ్ళాలి అని. ఆ దినం వెళ్ళాడు, భోజనం చేశాడు. ఒక్కసారే ఆమె చూసింది. రెండోసారి తన భర్తతో చెప్తుంది. ఏమని చెప్తుంది తెలుసా? అయ్యా, మన ఇంటికి వచ్చుచు పోవుచు ఉన్నవాడు భక్తి గల దైవజనుడని నేను ఎరుగుదును. ఆమెన్. ఎవరని ఎరిగింది ఈమె? భక్తి గల దైవజనుడని ఎరిగింది. భక్తి గల దైవజనుడని తెలుసుకుంది. ఈనాడు దైవజనులుగా పనిచేస్తున్నటువంటి వారు మందుబాటు లేకుండా మరి స్టేజీ ఎక్కట్లేదు. ఈనాడు దైవజనులుగా పిలువబడుతున్న వారు లోకంలో ఉన్నదంతా అనుభవిస్తూ దైవజనులుగా చలామణి అవుతూ ఉన్నారు. దైవజనులు వెళుతూ ఉంటే ఆ యొక్క నడక, లేక ఆ మాటల తీరు, లేకపోతే ఆ పద్ధతి తీరును మెచ్చి నిజముగా దైవజనుడు అని చెప్పగలిగే అంత భక్తి నీ జీవితంలో కనుక ఉన్నట్లయితే దైవజనులుగా మన వల్ల, దైవజనులు అని పిలిపించుకునే మన వల్ల ఒకళ్ళు అభ్యంతర పడకూడదు. కానీ వారు మన పద్ధతులను గమనించి జనులు మార్పు చెందాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని ఈ వాక్యం ద్వారా దేవుడు నీతో, నాతో, మనతో మాట్లాడుతూ ఉన్నాడండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రభువునందు ప్రియులరా, భక్తి గల దైవజనుడు నాకు తెలుసయ్యా. ఎందుకంటే అతను వెనక ముందు మొత్తం నేను చదివేశాను. కాబట్టి అతడు ఎవరు అని అంటే భక్తి కలిగిన దైవజనుడు. దేవునికి స్తోత్రాలు చెప్పండి గట్టిగా, దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ భక్తి గల దైవజనుడిని గురించి తన భర్తతో సాక్ష్యం చెబుతుంది. అయ్యా, మన ఇంటికి వస్తూ పోతూ ఉన్నవాడు భక్తి గల దైవజనుడని నేను ఎరుగుదును ఆయన. కనుక మన గోడ మీద ఆయనకి ఒక విశ్రాంతి కోసం చిన్న గది ఒకటి, ఆయన పడుకోవడానికి ఒక బెడ్, ఆయన కూర్చోడానికి ఒక కుర్చీ, బల్ల, దీపస్తంభం, పీట, దీపస్తంభాన్ని మనం ఏర్పాటు చేయటం మంచిదయ్యా, ఆశీర్వాదకరం అయ్యా అని చెబితే తన మాటను జవదాటని వాడు ఈ యొక్క భర్త. దేవుని స్తోత్రం చెప్పండి. భార్య మాట జవదాటని వాడు భర్త. భార్య ఏదైతే చెప్పిందో,
భార్య ఏదైతే చెప్పిందో ఆ మాటను తూచా తప్పకుండా చేశాడు. తన భర్త చేయించాడు. దైవజనునికి గోడ మీద ఒక గది కట్టించాడు. అక్కడ ఒక మంచాన్ని ఏర్పాటు చేశాడు. ఒక పళ్ళని ఏర్పాటు చేశాడు. మరి ఆ దినాల్లో కరెంట్ లేదు కాబట్టి పీట దీపస్తంభం దాన్ని ఏర్పాటు చేశారన్నమాట. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఆ మూడు విధానాలుగా చెప్పండి. పీట, బల్ల, దీపస్తంభం, మంచం, బల్ల, దీపస్తంభం, అదే పీట, దీపస్తంభం. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆనాడే, ఏనాడు? 2024 సంవత్సరాల క్రితమే, ఆయన ఇంకా పుట్టక మునిపే ఈ యొక్క ఘనురాలు అయినటువంటి ఆమె భర్త తండ్రి, కుమార, పరిశుద్ధాత్మను సూచించే విధంగా ఆయనకు 3 ఏర్పాటు చేశారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. కనుక ప్రియులారా, నేను ఒక విషయాన్ని చెప్తాను. దైవజనుడిని చదివినటువంటి ఈ షునేమిరాలు తన భర్తతో చెబితే తన భర్త ఏం చేశాడు? నిరాకరించాడా? సమ్మతించాడా? సమ్మతించాడు. ఈ రోజుల్లో ప్రియులారా, మరి స్త్రీలుగా మీరు, భర్తలుగా మీరు ఉన్న రీతిలో యథార్థమైన ప్రవర్తన కలిగి ఎక్కడున్నా సరే యథార్థంగా మాట్లాడుతూ, నీ భర్త ఎదుటున్నా, పనిలో ఉన్నా, పొలంలో ఉన్నా, నీ యొక్క పరిస్థితి అది ఏర్పాటు చెయ్యబడినదైతే నీ భర్త మారుతాడు, నీ యొక్క ఇరుగు పొరుగు వారు మారుతారు అని, ఇది కారణం అని ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది. ఇక్కడ ఎవరు మారారు చెప్పండి? ఎవరు మారారు? మొట్టమొదట ఎవరు మారారు? మారమని చెప్పాడా దైవజనుడు? తన యొక్క ప్రవర్తన, తన యొక్క మాట తీరు, తన యొక్క నడక, తన యొక్క వస్త్రధారణ, తనకున్న పరిస్థితులన్నిటిని బట్టి దైవజనుడు అని గుర్తెరిగి ఆమె మార్చబడింది. ఆ రీతిగానే ప్రియులారా, అలా మార్చగలిగి సేమ్ దైవజనుని చూపిస్తుంది గనక తన మాటలో, తన నడకలో, తన పడకలో, తన యొక్క చేష్టలో అనగా క్రియలలో దైవజనుడిని అనుసరించింది గనక ఊరికినే నమ్మలా భర్త. అవునా కాదా? మీరేమంటారు? ఎస్, వాక్యం సత్యమైనటువంటిది. దీన్ని మనమే అసత్యంగా మారుస్తున్నాం. మన యొక్క ఇష్టానికి మనమే ఈ వాక్యాన్ని సత్యాన్ని సత్యంగా ఉండక సత్యాన్ని అసత్యంగా మారుస్తూ ఉన్నాం. నా మాట వింటలేదండి. అతడు మారడండి, ఇంకా అతడు త్రాగుబోతండి అని రకరకాలుగా భర్తలను గూర్చి చెప్పే స్త్రీలు ప్రపంచం మీద లేకపోలేదు. ఎస్, అవునంటారా కాదంటారా? ఏ సంఘాల్లో చూసినా ఎక్కువగా స్త్రీలే ఉంటున్నారు. ఏ సంఘాల్లో చూసినా పురుషులు కనబడట్లా. కొద్దిమంది, చాలా తక్కువ వ్రేళ్ల మీద కనిపిస్తూ ఉంటారు. కనుక ప్రియులారా,
భర్త మారలేదు అంటే భర్త మారలేదు అని అంటే దానికి కారణం నీవే ఉన్నావని స్త్రీగా నీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియులారా, నీతో కూడా నీ భర్త రావాలి అని అంటే నిన్ను చూడాలి. నీ నడక, నీ పడక, నీ మాట, నీ క్రియలు మరి నీ భర్త చూడాలి. ఘనురాలైన స్త్రీ యొక్క భర్త, తన యొక్క భర్త, ఆమె ప్రవర్తన, ఆమె మాట తీరు, ఆమె ప్రవర్తన, మరి ఉన్న పద్ధతి దైవజనుని చూపించింది. అలా నీవైనా సరే ఎప్పుడైతే నీ ప్రవర్తనలో అలాగా దైవజనుని చూపించగలుగుతావో అప్పుడే నీ భర్త మార్చబడిన వంటి వాడై దేవుని సన్నిధికి పరుగులెత్తుతూ వస్తాడు అని ఇక్కడ దైవలేఖనం తెలియజేస్తూ ఉన్నది. కనుక ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ సమయంలో ఈ దైవజనుడు వస్తూ పోతూ ఉన్నాడు. మార్గంలో వచ్చినప్పుడల్లా తన కొరకు ఏర్పాటు చేయబడిన విశ్రాంతిలో ఉంటూ ఉన్నాడు. ఆ విశ్రాంతి భవనం నుండి అక్కడ విశ్రాంతి తీసుకొని తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నాడండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమెన్, ఆమెన్. కనుక ప్రభువునందు ప్రియులారా, ఈ దైవజనుడు వస్తూ పోతూ ఉన్నాడు. దైవజనునికి కావలసింది సమస్తాన్ని ఏర్పాటు చేస్తుంది. మరి దైవజనుడు రూమ్లో ఉంటాడు కనుక మరి ఆయనకి ఏం అవసరం? భోజనం అవసరం, ఏర్పాటు చేస్తుంది. నీళ్ళు అవసరం, ఏర్పాటు చేస్తుంది. అవి తిని త్రాగి చక్కగా విశ్రాంతి తీసుకుంటాడు. కానీ అతడు ఒక విషయాన్ని గమనించాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఒక విషయాన్ని గమనించాడు. ఇప్పుడు ఎవరైనా సేవకులు మన ఇండ్లకు వస్తే మన ఇళ్లలో ఎవరు కనిపించాలి? పిల్లలు కనిపించాలి. ఒక సమయంలో పగల సమయంలో వస్తే స్కూల్కి వెళ్తారు కనుక స్కూల్కి వెళ్ళారని చెప్పుకుందాం. సాయంత్రం టైంలో వచ్చినప్పుడు కనిపించకపోతే ఏమనుకుంటాం? అడుగుతాం. లేకపోతే అడిగితే ఏమంటాం? లేరనో, లేకపోతే ఉన్నారు అయ్యా పలానా చోట మరి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర లేకపోతే వాళ్ళ నాయనమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నారయ్యా మరి అని చెప్తూ ఉంటాం. కానీ ఈ ఇంట్లో ఉన్న అవసరతను గమనించాడు దైవజనుడైన ఎలీషా. ఏం గమనించాడు? మీకేమి అవసరమో నాకు తెలుసు, కానీ మీరేం చేయాల్సిన కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? మీకు ఏం అవసరమో నాకు తెలుసు, కానీ అది ఇప్పుడు పిల్లలకి స్కూల్కి వెళ్ళే వాళ్ళకి ఏం అవసరం? చిన్నపిల్లలకి పలక బల్బం అవసరం. బల్బం అయిపోయింది, బల్బం అడగాలి అని అడగకముందే మనం తెచ్చి ఇంట్లో పెడతాం, కానీ అడిగితే ఇస్తాం. దేవుడు కూడా అదే అంటున్నాడు, నీకేం అవసరమో నాకు తెలుసు, అయినా మీరు అడగండి నేను ఇస్తాను అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎలీషా అన్నాడు, అయ్యా ఈ స్త్రీని గురించి ఏమవుతున్నానో నేను మాట్లాడాలేమో చూడు, ఈ ఇంట్లో ఏం అవసరమో ఒకసారి గమనించయ్యా అని ఎవరితో చెప్పాడు? గెహాజీతో చెప్పాడు. ఈ గెహాజీ ఏం చేశాడంటే, అయ్యా ఈమెకు అన్నీ ఉన్నాయి కానీ పిల్లలు లేరు, ఇంట్లో పిల్లలు లేదు, ఆ భర్త చూస్తే ముసలివాడు అయిపోయాడయ్యా అని చెప్పి దైవజనుడితో చెప్పాడు. అవసరం ఏంటి? దైవజనుడితో చెప్పాలి. ఏమన్నా అవునా కాదా? నీకేం కావాలో అది తెలుసు నాకు, కానీ మీ నోట వింటే అదొక సంతోషం. ఇప్పుడు నేను చెప్పాలా, మీరు చెప్పాలా? మీరు చెప్పకూడదా? దేవుని స్తోత్రం చెప్పండి. చాలామంది
ఏం అవసరం ఉందో ప్రార్థన చేస్తూ ఉంటారు. మరి చేసి వాళ్ళు పొందక తర్వాత వచ్చి చెబుతారు. వాళ్ళ ప్రయత్నాలు నిష్ఫలమై అప్పుడు వచ్చి చెబుతూ ఉంటే, ఏం కాదు నువ్వు ప్రార్థన చేయి, నేను ప్రార్థన చేస్తా, దేవుడు నీకు ఇస్తాడు, చేస్తాడు అని చెబితే అప్పుడు కార్యం జరుగుద్ది. అంతేనంటారా? లేకపోతే మీ 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 లాభం కోసం, మీ పేరు కోసం మీరు అట్లా చెబుతున్నారని అంటారా? ఏంటి చెప్పండి, నిజం నిజం మాట్లాడండి. అర్థమైందా? అర్థం కాలేదనుకుంటాను కదా. మరి ఏం చేస్తారు? ఎప్పుడైనా సరే ఒక పేట తాడుకి, ఒక పేట దారానికి బలం శక్తి ఉంటుందా? మరి అప్పుడు మీరు చేసేది నేను చేస్తే మీది నాది రెండు కలుస్తున్నాయి కనుక ఈ రెండు ప్రార్థనలు అవుతున్నాయి. రెండు పేటల తాడిని మెలేస్తే, రెండు దారాలను కలిపి మెలేస్తే అది తాడుగా పెనవేసుకుంటుంది. ఇది త్వరగా దిగుతుందా అంటే తెగదు గనక దేవుడు అప్పుడు ప్రతిఫలాన్నే ఇస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటే దైవజనునికి తెలియజేయాలి. నువ్వు తెలియజేయకపోయినా ఇక్కడ ఎవరు తెలియజేశారు ఈ విషయాన్ని? గెహాజీ తెలియజేశాడు. ఎలీషా యొక్క శిష్యుడు గెహాజీ తెలియజేశాడు. గెహాజీ తెలియజేసి, అయ్యా ఆమెకి ఇంట్లో పిల్లలు లేరు, కుమారుడు లేడు, మరి నా భర్త చూస్తే ముసలివాడయ్యా అని చెప్పి ప్రవక్త అయిన ఎలీషాతో గెహాజీ చెప్పాడు. ఎందుకంటే అంటున్నాడు, ఏమ్మా నేను నీ గురించి ఎవరితోనన్నా మాట్లాడాలా అన్నాడు. లేదయ్యా, రాజులతో కానీ, ప్రధానులతో కానీ, అధికారులతో కానీ నీ పక్షంగా నన్ను రిక్వెస్ట్ చేయమంటావా? నీకేమన్నా కావాలా అని అడిగాడు. లేదయ్యా, నాకు సమస్తం ఉంది, నా పక్షంగా మీరేమీ చేయొద్దు అన్నాడు. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. అప్పుడు గెహాజీ చెప్పాడు. చెప్పిన తర్వాత ఆమెను పిలిచాడు. ఆమెను పిలిచి ఏమని మాట్లాడుతున్నారు చూడు, చదవండి. అంతటా అతడు అనగా గెహాజీ ఆమెను పిలువగా ఆమె వచ్చి ద్వారబంధములో నిలువబడగా మరుసటి ఏట ఈ ఋతువున నీ కౌగిట కుమారుడు ఉండును అని ఆమెతో అనేను. ఆమె ఆ మాట విని దైవజనుడు అయినా, అబ్బా 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 ఏమని పిలుస్తుందండి? దైవజనుడైనా నా ఏలినవాడా. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒకసారి చప్పట్లు కొట్టి ప్రభువుని మహింపరుద్దాం. గట్టిగా చప్పట్లు కొట్టండి. దైవజనుడవైనా నా ఏలినవాడా. అలాగూ అనవద్దు. చదువు. నాతో అబద్ధమాడవద్దు అని ఆ ఘనురాలైన స్త్రీ ఆ ప్రవక్త అయిన ఎలీషాతో అంటుంది. ఎందుకని అబద్ధం ఆడొద్దు అని అందే? తన భర్త తనతో ఉండలేనటువంటి ముసలివాడైన కారణం చేత ఆమె ఈ మాట మాట్లాడింది కనుక మరి అందుకేనయ్యా అలాగ అనొద్దు అన్నది. లేదు, యెహోవా నీ కౌగిట కుమారుణ్ణి ఉంచుతాడు అని చెప్పి తాను చెప్పిన మాటను రూఢి చేశాడు దైవజనుడైన ఎలీషా. దైవజనుడైన ఎలీషా నోట వచ్చినటువంటి మాటను దేవుడు ఆమె పట్ల రుజువు చేశాడండి. సావుకుడు అంటే ఏమనుకుంటున్నావు? దైవజనుడు అంటే ఏమనుకుంటున్నారు?
ఆ? నిర్లక్ష్యం చేయకూడదు. దైవజనుడిని కానీ ఆయన నోటి నుంచి వచ్చిన మాటను కానీ ఏం చేయకూడదు, నిర్లక్ష్యం చేస్తే దానికి తగ్గ ప్రతిఫలం నీకే వస్తుంది. కనుక దైవజనుడిగా గుర్తిస్తే దైవజనుడిగా గుర్తిస్తే చాలా మార్పు కనిపిస్తుందండి. కనిపిస్తుందా? మీ గుండెల మీద చేసుకొని చెప్పండి. వినే ప్రతి ఒక్కరు మీ గుండెల మీద చేసుకొని చెప్పండి. దైవజనుడిగా గుర్తించి గౌరవిస్తే చాలా మార్పు జీవితంలో కనిపిస్తుంది. చెప్పండి, అవుద్దా అవదా? ఎస్. దైవజనుడిగా గుర్తించింది ఈమె. గుర్తించింది కనుకనే ఆమె ఏమంటుంది అని అంటే, మన ఇంటికి పోతా ఉన్నటువంటి వాడు భక్తి గల దైవజనుడు అని చెప్పింది ఒక మాట. రెండవదిగా ఇదిగో భర్తతో తన భార్య ఏమైతే మాట్లాడిందో ఆ మాట ప్రకారంగా చేశాడు భర్త మార్పు లేని తన భర్త మార్పు చెందాడు. మార్పు లేని ఆ ఘనురాలైన షునేమిరాలు మార్పు చెందింది అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉన్నది. ఆమెన్, ఆమెన్. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని సంఘమా, దేవుడు చేస్తున్న కార్యాలను గూర్చి శ్లాఘించాలి, కొనియాడాలి, ఘనపరచాలి. ఘనపరిచినప్పుడు నన్ను సమూయేలు గ్రంథంలో మాట్లాడతాడు, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను అని చెప్పాడు దేవుడు. దేవుని స్తోత్రాలు. నువ్వు ఎవరిని ఘనపరచాలి? మనుషులను ఘనపరచొద్దు. ఎవరిని ఘనపరచాలి? దేవుణ్ణి ఘనపరచాలి. లోకంలో ఉన్నోడు కాదు. నువ్వు ఘనపరచాల్సి వస్తే ఏమండి, దేవుని రూపంలో పోలికగా దైవజనుడిగా ఉన్నవాడిని గౌరవించు, నీకు మేలు కలుగుతుంది. దేవుడు పంపించినటువంటి దైవజనుడిని సేవకుడిగా గుర్తించు, నీ కుటుంబానికి మేలు కలుగుతుంది. లేని ఎడల శాపం కలుగుతుందని నేను చెప్పట్లేదు, నేను చెప్తున్నది ఏంటంటే మేలు కలుగుతుంది అని చెప్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రాలు. ఈ మాట చెప్పి దైవజనుడైన ఎలీషా వెళ్ళిపోయాడు. మరలా ఇంటికి వస్తూ పోతూ ఉన్నాడు. ఆమెను గమనిస్తే ఆమె ఏమై ఉంది? గర్భవతి అయి ఉంది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆమె గర్భవతి అయి ఉంది కనుక ఆమెను గమనించాడు. ఆమె కన్నది, డెలివరీ అయిపోయింది. పిల్లాడు పెరుగుతూ ఉన్నాడు. దైవజనుడు ఈ మధ్య ఇంటికి రావటం కొంచెం లేట్ అవుతుంది. ఆ కారణం చేత మరి పిల్లోడిని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంది. ఆ పిల్లోడు చనిపోయాడు. దేవుని స్తోత్రం చెప్పండి. అంటే చచ్చిపోతే స్తోత్రం చెప్పమంటారు ఏంటండి? మీకు ఏమన్నా? దేవుని స్తోత్రం చెప్పండి. ఈ స్త్రీ తన పిల్లోని తీసుకొని కర్మేలు కొండపైన ఉన్నటువంటి ఎలీషా దగ్గరకు ఆమె వెళ్ళింది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చూడండి, ఆ బాలుని తీసుకొని వెళ్ళింది. ఇక్కడ దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేస్తే 20వ వచనం అనుకుంటా. చూడండి, 20. 20వ వచనం అమ్మా. అమ్మా
చదవండి. నేడు అమావాస్య కాదే, విశ్రాంతి దినము కాదే, అతని వద్దకు ఎందుకు వెళుతున్నావని అడగగా ఆమె నేను పోవుట మంచిది అని చెప్పి గాడిదకు గంత కట్టించి వాణ్ణి ఎక్కి తన పనివానితో వేగిరముగా తోలుము, నేను నీకు సెలవిస్తేనే గాని నిమ్మళముగా తోలవద్దని చెప్పి ఈ ప్రకారము ఆమె పోయి కర్మేలు పర్వతమందున్న ఆ దైవజనుని యొద్దకు వచ్చెను. దైవజనుడు దూరము నుండి ఆమెను చూచి అదిగో ఆ షునేమీయురాలు, ఇదిగో నీవు ఆమెను ఎదుర్కొనుటకై పరుగున పోయి నీవును నీ పెనిమిటియు నీ బిడ్డయు సుఖముగా ఉన్నారా అని అడుగుమని తన పనివాడైన గెహాజీతో చెప్పాను. సుఖముగా ఉన్నామని చెప్పాను. దైవజనుని వద్దకు వచ్చి ఆమె మళ్ళీ ఒకసారి చదవండి. అతన్ని స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. ఏం పట్టుకుందంటండి? అతని కాళ్ళు పట్టుకుందంట. ఏం పట్టుకుంది? కాళ్ళు పట్టుకుంది. అతని కాళ్ళు పట్టుకున్నది. గెహాజీ ఆమెను తోలివేయుటకు దగ్గరకు రాగా దైవజనుడు ఆమె బహు వ్యాకులముగా ఉన్నది, యెహోవా ఆ సంగతి నాకు స్తోత్రం చెప్పండి. ఆమె ఎందుకు వచ్చింది? చదవండి చదవండి. యెహోవా నాకు తెలియజేయక మరుగు చేసెను, ఆమెను ఆమె జోలికి పోవద్దని వానికి ఆజ్ఞాపించి నీ కుమారుడు కావాలనని నా ఏలినవాడవైనా నేను నిన్ను అడిగానా? నన్ను భ్రమ పెట్టవద్దని నేను చెప్పలేదా అని అతనితో మనవి చేయగా అతడు నీ నడుము బిగించుకొని నా దండము చేత పట్టుకొని పొమ్ము, ఎవరైనను నీకు ఎదురుపడిన ఎడల వానికి నమస్కరింపవద్దు, ఎవరైనను నీకు నమస్కరించిన ఎడల ప్రతి మర్యాద చేయవద్దు. అక్కడికి పోయి నా దండమును ఆ బాలుని ముఖము మీద పెట్టుము. ఇక్కడ కుమారుడు ఏమైపోయాడంటే చనిపోయాడు. చనిపోయిన సంగతి భర్తకు తెలపల.
దేవునికి స్తోత్రం చెప్పండి. ఆమె ఎక్కడ పడుకోబెట్టిందో తెలుసా? దైవజనుని గదిలో పడుకోబెట్టింది. దైవజనుని కోసం ఏర్పాటు చేసిన మంచం మీద పడుకోబెట్టింది. పడుకోబెట్టాయా, మరి నేను దైవజనుని దగ్గరికి వెళ్ళాలి, నాకు గాడిద గంత కట్టి నన్ను పంపించాయా అంటే, అదేంటమ్మా ఈరోజు అమావాస్య కాదయ్యా, ఆదివారం కాదయ్యా, విశ్రాంతి దినం కాదయ్యా, ఈరోజు దైవజనుడి దగ్గరికి వెళ్తాను అంటున్నాం అంటే, ఆయన దగ్గరికి వెళ్ళటం చాలా మంచిదండి, అక్కడికి వెళ్ళటం ద్వారా మేలు కలుగుద్ది అని చెప్పింది ఆమె. దేవుని స్తోత్రాలు. ఆమె మాటకు తల వంచి గాడిదకు గంత కట్టి పంపించాడు. అమ్మా అయ్యా, నువ్వు త్వరగా దోలు, నేను సెలవు ఇచ్చే వరకు నువ్వు స్లో చేయొద్దు, నేను చెప్పే వరకు నువ్వు స్లో చేయొద్దని ఆ గాడిదను తోలుకొని వెళుతూ ఉన్నాడు. ఎంత స్పీడ్గా వెళుతున్నారంటే అంత స్పీడ్గా వెళుతున్నారు. ఎలీషా, కొండ మీద ఉన్నటువంటి ఎలీషా ఆమెను చూసి, ఇదిగో ఆ స్త్రీ షునేమిరాలు వస్తుంది, వెళ్ళి ఆమెను ఎదుర్కొని కుశలం అడుగు, ఇక్కడ తీసుకొని రా అని చెప్పాడు. వెళ్ళి కుశలం అడగ్గా, మేము బాగానే ఉన్నామయ్యా అని అడిగి చెప్పి వచ్చి దైవజనుడు కాళ్ళు పట్టుకుందండి. దేవుని స్తోత్రాలు. దైవజనుడా, నేను నా కుమారుడు కావాలని నిన్ను అడగలేదు గయా, నన్ను భ్రమ పెట్టొద్దని అన్నాను కదా నాయన అంటే, అప్పుడప్పుడు అక్కడ ఎలీషాకి ఏమైంది, అర్థమైపోయి అని అన్నాడు, ఇదిగో నా దండం తీసుకెళ్ళు, ముఖం మీద పెట్టు, వెళ్ళు అని చెప్పాడు. దేవుని ఇంకోటి చెప్పిన, దారి నువ్వు వెళ్ళేటప్పుడు నువ్వెవరికీ నమస్కారం చేయొద్దు, నీకు ఎవరైనా నమస్కారం చేసినా నువ్వు దాన్ని స్వీకరించొద్దు అని చెప్పి వెళ్ళిపోమన్నాడు. దేవునికి స్తోత్రాలు. దేవుని కార్యాలు జరగాలి అంటే చెప్పింది చెప్పినట్లుగా చేస్తేనే జరుగుతూ ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే వెళ్ళింది, అయినను సరే కార్యం జరగలేదు. మరలా కబురు పంపింది. ఎలీషా దైవజనుడు వెళ్ళి ఏం చేశాడు అని అంటే, ఆ బాలుణ్ణి ఆ గదిలోకి తెమ్మని, ఆ గదిలోనే ఉన్నాడు కదా, ఆ గదిలో ఉన్నటువంటి ఆ బాలుడు పైన ఈ యొక్క ప్రవక్త ఏం చేశాడు అని అంటే, తాను అవయవాలు ఆ బాలుని అవయవాలకు అంటేలాగా చేసి మరణించిన, అంటే తనను తాను తగ్గించుకొని, తనను తాను పూర్తిగా తగ్గించుకొని బాలుడులాగా మార్చబడి, అతని కాలు మీద కాలు, చెయ్యి మీద చెయ్యి, పొట్ట మీద పొట్ట, ముఖం మీద ముఖం అలాగ పరుండి ఆ శ్వాసను అతనిలో ఊదగా తిరిగి లేచాడు బాలుడు. ఆమెన్, ఆమెన్. చూడండి, దేవుడు చేసినటువంటి అద్భుత కార్యం. దేవుడు చేశాడా? దేవుడు దైవజనుడిని ఎన్నుకున్నాడు గనక దైవజనుడి చేత చేయించాడు. చప్పట్లు కొట్టండి. ఇప్పుడు తానే చెయ్యాలనుకుంటే ఈ దైవజనుడి దగ్గరికి రావటం ఎందుకు? ఏమంటారు? ఇప్పుడు దేవుడు చేయాల్సి వస్తే ఈ దైవజనుడి దగ్గర అనక్కర్లేదు కదా. ఆమె చేయడానికి ఎవరో ఒకళ్ళు ఆధారం కనబడాలి. ఆయన ఎవరో ఆధారం అంటే, నేను మరొకసారి చెప్తున్నా, ఎవరైతే ఆయన చేత పిలువబడ్డారో వాళ్ళే దేవుని కార్యం చేయడానికి ఆధారం. అంటే మిగతా వాళ్ళ ఆధారం కాదా అంటే కాదని నేను చెప్పట్లేదు. బైబిల్ చెబుతుంది కాదు, ముమ్మాటికి కాదు అని చెప్తుంది. దేవుని వాక్యం చెబుతుంది. నేను కూడా అదే చెప్తా. దైవజనుడు తప్ప, పిలువబడిన వాడు తప్ప మరి ఎవడు ఏం చేసినా ఏ కార్యం కూడా జరగటానికి వీల్లేదు, రూల్ లేదు. దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఒకసారి ఒక ఆమెకు నేను ఒకసారి చెప్పాను, నేను మా పాస్టర్ గారి చేతి కింద వెంకటాపురంలో మరి
కో పాస్టర్గా అనగా చేతి క్రింద అసిస్టెంట్ పాస్టర్గా చేయబడుతూ ఉన్నాను. ఆ దినాల్లో ఒక ఆమెకి మెంటల్గా అప్సెట్ అయింది. ఎందుకు అని అంటే తనకు ఒక ఇన్సిడెంట్స్ జరిగింది. ఆ ఇన్సిడెంట్స్ వల్ల మెంటల్గా ఫీల్ అయిపోయింది. దెయ్యం పట్టలేదు, ఏం పట్టలేదు, కానీ ఆమెకి మెంటల్గా ఫీల్ అయ్యింది. అందరూ ఏమంటున్నారంటే దెయ్యం పట్టింది, దెయ్యం పట్టింది, దెయ్యం పట్టింది అన్నారు. సరే మా దాకా వచ్చింది. అది మా అయ్యగారు వాళ్ళ చుట్టాలు, వాళ్ళు సొంతం దగ్గర వాళ్ళు అన్నమాట. ఒక నైట్ ప్రోగ్రాం పెట్టాం. ఒక నైట్ పూర్తిగా చేస్తామని చెప్పి మందిరంలో కూర్చోబెట్టాం. 7 కలిసి ప్రార్థన చేస్తున్నాం. ఆమె మరి మేము మా అయ్యగారు ప్రార్థన చేసిన తర్వాత, మా పాస్టర్ గారు ప్రార్థన చేసిన తర్వాత మేము ఉన్నవాళ్ళం 5 ప్రార్థన మొదలుపెట్టాం. ఒకరి తర్వాత ఒకరు మేము ప్రార్థన చేస్తూ ఉంటే మా అయ్యగారు ఆమెతో మాట్లాడారు. నిదానంగా మాట్లాడి తన బలహీనత ఏంటో గుర్తెరిగి ఆ స్థితిని విషయంలో మాట్లాడితే, అందుకే నాకు ఈ పరిస్థితి వచ్చిందంత అని చెప్పింది. మరి నేనున్నాను, నీకు కావాల్సితే నేను చేస్తాను, నీ వివాహం విషయంలో నేను చేస్తాను, నువ్వు ఇట్లా మానేస్తావా అంటే, ఇది మానేది కాదు మామయ్య గారు, చచ్చిపోయే వరకు ఇది ఎట్లాగే ఉంటుంది అని చెప్పి అని మాట్లాడు. ఈ రీతిగా మేము ప్రార్థన చేస్తున్నాం. ఆ మెంటల్ అప్సెట్ నుండి తేరుకోవటానికి చాలా ప్రయాసపడ్డాం. దేవుడు కృప చూపుతూ ఉన్నాడు. తెల్లారి పొద్దున్నే 5 ఒక అమ్మాయి వచ్చింది. ఆమె యాంటీ, ఈ అమ్మాయిలో ఉన్న దెయ్యం కోసం తెల్లారులు ప్రార్థన చేస్తున్నారా, నేను ఎలగొడతా చూడని బట్టి నెత్తి మెచ్చేసి స్తోత్రం 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 ఏసు రక్తం చేయి పో అంది. ఏడకపోయేనమ్మే అని నోటి నిండా పట్టిన ఉమ్ముని ముఖం మీద చిమ్మించి కొట్టించింది, ఊసింది. జుట్టు పట్టుకొని వంగదీసి ఆమె మీద పడి ఆమె మీద కూర్చుంది. మరి మా జోలికి ఎందుకు రాలా? నువ్వు మా జోలికి ఎందుకు రాలా? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియులారా, ఆ తర్వాత మరలా మధ్యాహ్నం వరకు అక్కడే ఉండి ఏం ముట్టుకోకుండా ప్రార్థన చేసాం. ఆ అమ్మాయిని తిరిగి మామూలు వ్యక్తిగా వాళ్ళ అమ్మకి అప్పచెప్పేసాం. మరి వివాహం అయిందో లేదో ఆ విషయాలు మాకు తెలియదు. ఈ లోపల మా అయ్యగారు మరణించారు. వాళ్ళు ఉండేది విజయవాడలోనమాట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి వాడు దైవజనుడు. దేవుడు ఏర్పాటు చేసుకున్న ద్వారా జరిగే కార్యాలు, అద్భుతములు, మహాశ్చర్య కార్యములు చేస్తూ ఉంటాడని నేను మీకు తెలియజేస్తూ, ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయనను దేవునిగా నమ్మి మీ క్రియల వలన ఆయన నామాన్ని అవమానపరచక, దైవజనుని కార్యాల మీద అపనమ్మకం ఉంచక యథార్థంగా ప్రవర్తించినలా మన జీవితాలకు తగిన ప్రతిఫలాన్ని ఇచ్చే ఆ యేసుక్రీస్తు దేవుడు మనకు ఉన్నాడు. ఆయన నిన్న ఎలాంటి కార్యాలు చేశాడో ఈరోజు అలాంటి కార్యాలు చేస్తాడు. ఈరోజు ఏం కార్యాలు చేస్తున్నాడో రేపు కూడా అదే కార్యాలు చేస్తాడు. ఎందుకంటే ఆయన చచ్చిపోయిన వాడు కాదు, సజీవుడు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా జీవించి ఉన్నవాడు, సజీవుడైన వాడు. దేవునికి స్తోత్రం. ఆ సజీవుడైన దేవుణ్ణి సంపూర్తిగా హృదయపూర్వకంగా మనఃపూర్వకంగా విశ్వసించి నమ్మి ఆయన యందు ఆనందిస్తూ ఆయన ద్వారా కార్యాలు పొందుకోవాలని నేను తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రాలు. దేవుడు తన పరిశుద్ధ లేఖనం మన యొక్క హృదయాలకు ఆశీర్వదించునుగాక. ఆమేన్.